ఎమ్మెల్యే టికెట్ లేదు, ఎమ్మెల్సీ స్టేటస్ ఇవ్వలేదు, అట్లీస్ట్ నామినేటెడ్ పోస్ట్ కూడా దక్కలేదు. కనీసం అదేనా ఇస్తారా? ప్రస్తుతం ఆ పోస్టు పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ ఉమ్మడి జిల్లా టీడీపీ ముఖ్య నేతలు. అధికారికంగా ఎలా హోదా లేకపోయినా పార్టీ అధికారంలో ఉండడంతో ఆ పదవికున్న క్రేజే వేరు. ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏ మాత్రం తీసిపోని స్టేటస్ కావడంతో పదవీ యోగం లేని నేతలంతా ఇప్పుడు పదవిపైనే గురిపెట్టారట. ఇంతకీ ఆ పదవి కోసం రేసులో ఉన్నదెవరు? అధిష్టానం మదిలో ఉన్నదెవరు? అధికార పార్టీ నేతల్ని అంతలా ఊరిస్తున్న ఆ పదవి ఏది? పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక ఉత్కంఠ, ఆసక్తి కనిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురు చూసిన నాయకులంతా అవి దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఇప్పుడు జిల్లా పార్టీ కమిటీల నియామకంతో నేతల్లో మరోసారి ఆశలు చిగురించాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీ కమిటీలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలున్నాయి. పార్టీ భాషలో చెప్పాలంటే పార్లమెంటరీ కమిటీ నియామకాలు. నాయకుల లెక్కల్లో అవి జిల్లా కమిటీలు. శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లా కమిటీల ఎంపికపై టీడీపీ అధిష్టానం సీరియస్గా ఫోకస్ పెట్టింది. జిల్లాకు ఒక అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, 7 మంది ఉపాధ్యక్షులు, 7 మంది కార్యదర్శులు, 7 అధికార ప్రతినిధులు, ఇలా చాలా పెద్ద లిస్టు ఉంటుంది. ఇందులో అతి ముఖ్యమైనది అధ్యక్ష పదవి. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి పదవి కీలకం. వాస్తవంగా పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఎవరో ఒక సీనియర్ నాయకుడికి బాధ్యతలు ఇస్తారు. అప్పుడు దీనికి పెద్దగా పోటీ కూడా ఉండదు. కానీ ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండడంతో అధ్యక్ష పదవి చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం 2 జిల్లాల్లో చాలా మంది నాయకులు పార్టీ హోదా కోసం పోటీ పడుతున్నారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డవారు, ఎమ్మెల్సీ కోసం ట్రై చేసి నిరాశ చెందినవారు, ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నవారు ఆశావహుల జాబితాలో ముందున్నారు. వారికి ఎమ్మెల్యే టికెట్ రాలేదు, ఎంపీ టికెట్ కూడా రాలేదు, ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కలేదు. పోనీ ఏవైనా రాష్ట్ర స్థాయిలో కీలకంగా ఉన్న కార్పొరేషన్ పదవులైనా ఇచ్చారా అంటే అదీ లేదు. అందుకే ఇప్పుడు అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వాస్తవంగా జిల్లా అధ్యక్ష పదవి అంటే అధికారిక హోదా ఏమీ ఉండదు. కానీ అధికారంలో ఉండడంతో జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా మంత్రుల కంటే ఎక్కువ గౌరవం ఉంటుంది. మంత్రుల పక్కనే కుర్చీలు ఉంటాయి. అన్ని నియోజకవర్గాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలతో పాటు వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. పేరుకు పార్టీ పదవైనా దాదాపు క్యాబినెట్ తరహాలో ఉంటుంది. పైగా ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా రాణిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే ఈ పదవిపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిరకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుండమల తిప్పేస్వామి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రధానంగా రేసులో ఉన్నారు. వీరి తర్వాత సామకోటి ఆదినారాయణ, ప్రస్తుతం పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న అంజినప్ప, రాప్తాడు నియోజకవర్గం నుంచి కుంటిమద్ది రంగన్న, ధర్మవరం నుంచి మరొకరు పోటీ పడుతున్నారు. అనంతపురం జిల్లా విషయానికి వస్తే సింగనమల నియోజకవర్గానికి చెందిన ఆలం నరసనాయుడికి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, గడ్డం సుబ్రహ్మణ్యం, జేఎల్ మురళి, తలారి ఆదినారాయణ లాంటి వారు కీలకంగా ఉన్నారు. అయితే వీరిలో ఎవరిని నియమించాలన్న దానిపై పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఈ నియామకాల కోసం 3 మెన్ కమిటీలను ఏర్పాటు చేశారు. వారు స్వయంగా వచ్చి దరఖాస్తులు స్వీకరించారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు కూడా కొందరు అభ్యర్థులను బలపరిచారు. లిస్టు చూస్తే చాంతాడంతుంది. మరి పదవులు ఎవరికి అన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి. అధికార పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల విషయంలో ఖచ్చితంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఫాలో అవుతారని సమాచారం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఓసీకి పదవి ఇస్తే అనంతపురంలో రెడ్డి, కమ్మ కాకుండా మరో సామాజిక వర్గ నేతకు పదవి ఇచ్చే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో ఓసీకి ఇస్తే శ్రీ సత్యసాయి జిల్లాలో బీసీకి పదవి దక్కే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 2 బీసీలకు, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవులు ఇచ్చారు. వీరికి కాకుండా మరో కులానికి అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉందట అధిష్టానం. శ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి కాకుండా ఆయన కోడలు సింధూరారెడ్డికి టికెట్ ఇచ్చారు. సీనియర్ కావడం, అనుభవం ఉండడంతో బాధ్యతలిస్తే హుందాగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఇక మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి
బీసీ సామాజిక వర్గ నేత, ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు అందరితో సన్నిహితంగా ఉండే నాయకుడు. ఓసీకైతే రఘునాథ్ రెడ్డి, బీసీకైతే తిప్పేస్వామికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడ్డ సామకోటి ఆదినారాయణ కూడా రేసులో ఉన్నారు. అనంతపురంలో ఆలం నర్సనాయుడుకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఇప్పటిదాకా కీలకమైన అధికారిక పదవేది ఆయనకు దక్కలేదు. కానీ 3 దశాబ్దాలుగా పార్టీ కోసం సిన్సియర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు దక్కొచ్చని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్న గడ్డం సుబ్రహ్మణ్యం కూడా రేసులో ఉన్నారు. అయితే వీరంతా కమ్మ సామాజిక వర్గం నేతలు కావడం మైనస్గా మారే అవకాశం ఉంది. కమ్మ సామాజిక వర్గం నుంచి పయ్యావుల కేశవ్కు మంత్రి పదవి దక్కింది. దీంతో జిల్లా అధ్యక్ష పదవి విషయంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ని బట్టి చూస్తే బలిజల నుంచి జేఎల్ మురళికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. రెడ్డికి ఇవ్వాలనుకుంటే రామలింగారెడ్డి లేదా బీసీలలో తలారి ఆదినారాయణ రేసులో ఉన్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వెంకట శివుడు యాదవ్కి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అవకాశం కల్పించారు. ఆయన కూడా రేసులో ఉన్నారు. అయితే ఎంతమంది ప్రతిపాదనలు చేసినా, ఎమ్మెల్యేలు ఎవరికి సపోర్ట్ చేసినా చేయకపోయినా అధ్యక్ష పదవి విషయంలో ఇప్పటికే లోకేష్ టీం ఒక అంచనాకు వచ్చిందని సమాచారం. ప్రధానంగా క్యాస్ట్ విధేయతకే పట్టం కట్టే అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో అందరినీ ఊరిస్తున్న ఆ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.